ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ లబ్ధి చేకూరేలా వరుసగా గుడ్ న్యూస్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రేషన్ కార్డు హోల్డర్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తూ ఏపీ సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రాగులు, జొన్నలు, గోధుమ పిండి పంపిణీ చేస్తుండగా తాజాగా మరో వస్తువును కూడా పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తెలిపింది. రాగులు, జొన్నలు, గోధుమ పిండికి తోడుగా రాగి పిండిని కూడా పంపిణీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. మార్చి 1 నుంచి రేషన్ కార్డు హోల్డర్లకు రాగి పిండిని కూడా సప్లై చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పేర్కొంది. ఈ పంపిణీ కార్యక్రమం ముందుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ రాగి పిండి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పౌష్టికాహార భద్రత లక్ష్యంగా ప్రజల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రాగి పిండిని కిలో ప్యాకెట్ల రూపంలో అందించబోతున్నారట. ప్రస్తుతం మార్కెట్లో కిలో 40 రూపాయలు పైనే పలుకుతుండగా రేషన్ కార్డు హోల్డర్లకు కిలో 11 రూపాయలకే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. మార్చి 1 నుంచి ఈ రాగి పిండి ప్యాకెట్స్ ఇవ్వబోతున్నారు.